బ్రేకింగ్ న్యూస్. సినీ కార్మిక సంఘాల వివాదం ఇంకా కొలిక్కి రాలేదు. ఈ నేపథ్యంలోనే ఫిలిం ఛాంబర్ కోఆర్డినేషన్ మీటింగ్ జరిగింది. సమావేశం అనంతరం సినీ కార్మిక సంఘాల ఫెడరేషన్ నాయకులు అనిల్ వల్లభనేని పలు కీలక వ్యాఖ్యలు చేశారు. నిర్మాతలు చెప్పినవి తమకు నచ్చలేదని, సమ్మె కొనసాగుతుందని స్పష్టం చేశారు అనిల్. వేతనాలు 30% పెంచే వరకు తాము షూటింగ్స్ కు హాజరు కావటం లేదని తేల్చి చెప్పారు. నిర్మాతలు ఇచ్చిన పర్సెంటేజ్లకు తాము ఒప్పుకోలేదని, నిర్మాతలు ఫెడరేషన్ను యూనియన్స్ను విడదీయాలనుకుంటున్నారని ఆరోపించారు. చర్చలలో ఒకటి, మీడియాలలో ఒకలా మాట్లాడుతున్నారని అన్నారు. డైలీ వేజెస్ వారికి ఒకేలా పెంచాలని అనిల్ డిమాండ్ చేశారు. అందరికీ కలిపి పెంచాలని చెప్పినట్టు తెలిపారు. అయితే 13 డైలీ వేజెస్ వారికి పెంచాలని తాము చెప్పామని, పాదయాత్రలు చెయ్యమని, కానీ తామందరం కలిసి ఒకే దగ్గర నిరసన చేస్తామని తెలిపారు. అన్నపూర్ణ 7 ఎకర్స్ వద్ద చర్చించి నిరసన చేస్తామని తెలిపారు అని. తాము ఛాంబర్ ద్వారానే ముందుకెళ్తామని తెలిపారు. పీపుల్స్ మీడియా నోటీసులపై లీగల్గా ముందుకెళ్తామని స్పష్టం చేశారు. కార్మికులకు పీపుల్స్ మీడియా 90 లక్షలు చెల్లించాలని డిమాండ్ చేశారు. రైట్, ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సుజాత అందిస్తారు. సుజాత, ఇంకా సినీ కార్మికులది ఒక కొలిక్కి రాలట్టే కనిపిస్తోంది. ఏం చేయబోతున్నారు? గడిచిన వారం రోజుల నుంచి ఫెడరేషన్ కార్మికులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. వేతనాల పెంపు 30% పెంచాలని తమ డిమాండ్ని వినిపిస్తున్నారు. కానీ నిర్మాతలు ససేమేరా అంటున్నారు, మేము 30% వేతనాలను పెంచితే మాకు లాస్ వస్తుంది, ఇప్పటికే సినీ ఇండస్ట్రీ మొత్తం కూడా లాస్లో ఉంది అని చెప్పేసి వాళ్ళ వర్షన్ చెప్తున్నారు. కానీ సినీ కార్మికులు మాత్రం మాకు చెల్లిస్తున్నటువంటి వేతనం అనేది చాలా తక్కువ, 30% పెంచడం వల్ల నష్టపోదు సినీ ఇండస్ట్రీ అని చెప్పేసి వాళ్ళ వర్షన్ చెప్తున్నారు. ఈరోజు అన్నపూర్ణ స్టూడియో 7 ఎకరాస్ దగ్గర తమ నిరసన వ్యక్తం చేస్తారు. 30% పెంచే వరకు మేము విధులకి రాము అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. కానీ అటు సినీ నిర్మాతలు మేము పెట్టినటువంటి కండిషన్కి అంగీకరిస్తే 30% పెంచుతామని చెప్తున్నారు. ప్రధానంగా 1000 రూపాయల లోపు ఉన్నటువంటి వాళ్ళకి 20% పెంచుతాము. దాంతోపాటు 2000 లోపు ఉన్నటువంటి వాళ్ళకి మొదటి ఏడాది 15%, రెండో ఏడాది 5%, మూడో ఏడాది 5%, అంటే మొత్తంగా 30% పెంచుతామని చెప్తున్నారు. కానీ ఫెడరేషన్కి సంబంధించినటువంటి వాళ్ళు మా మధ్య మాకు చిచ్చులు పెట్టడానికి, మమ్మల్ని విడదీయడానికే వాళ్ళు కేవలము 10 సంఘాలకి సంబంధించినటువంటి వాళ్ళకి పెంచుతామని చెప్తున్నారు. మిగతా 3 కూడా పెంచకుండా ఉంటాము అని చెప్పేసి వాళ్ళు డైరెక్ట్గానే నిర్మాతలు చెప్తున్నారు. దానికి మేము అంగీకరించడం లేదు, 30% ఖచ్చితంగా ఫెడరేషన్ సభ్యులందరికీ కూడా పెంచాలి అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. ఈరోజు నిరసన వ్యక్తం చేసేటువంటి టైంలో వాళ్ళు చర్చించుకున్న తర్వాత ఫ్యూచర్లో ఏ విధంగా ముందుకు వెళ్ళబోతారు అనే కార్యాచరణ కూడా ప్రకటించే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఒకవైపు సినీ ఇండస్ట్రీ సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా నిర్మాతలు మేము తీసేటువంటి సినిమాలు అనేది ఎక్కువ బడ్జెట్తో తీస్తున్నప్పటికీ నష్టాలు వస్తున్నాయి, లాభాలు రావడం లేదు. అలాంటి సమయంలో వీళ్ళకి 30% అనేది మేము పెంచితే ఇంకా నష్టపోయే అవకాశం ఉంది. అది అర్థం చేసుకొని ఒక కుటుంబ సభ్యులుగా, అంటే మమ్మల్ని తండ్రిగా భావించి కార్మికులంతా కూడా మాతో కలిసి పనిచేయాలి నష్టాలు వచ్చినటువంటి సమయంలో. కానీ వాళ్ళు ఇక్కడ పని చేయకుండా నిరసన వ్యక్తం చేయడం కరెక్ట్ కాదు అని చెప్తున్నారు. కార్మికులు మాత్రము గడిచినటువంటి 3 సంవత్సరాల్లో మాకు ఏ మాత్రము ఆ పర్సెంటేజ్ పెంచలేదు, 30% పెంచుతామని చెప్పి హామీ ఇచ్చారు. ఈ రోజున కేవలము కొంతమందికి మాత్రమే, అంటే 2000 రూపాయలకి తక్కువ తీసుకునేటువంటి వాళ్ళకి మాత్రమే 15% పెంచి తర్వాత ఏడాదికి 5% పెంచుకుంటూ పోతే మిగతా 3 సంఘాలు ఏమైపోవాలి అని చెప్తున్నారు. ఖచ్చితంగా మేము కలిసికట్టుగానే ఫెడరేషన్ ముందుకు వెళ్తుంది అని చెప్పి వాళ్ళ వర్షన్ చెప్తున్నారు. కాబట్టి ఈరోజు వాళ్ళు తీసుకునేటువంటి నిర్ణయం కీలకంగా మారనున్నది. ఇప్పటికే 10 సినిమాలకి రిలీజ్కి సిద్ధంగా ఉన్నాయి. ఇంకా 2-3 రోజుల షూటింగ్ కంప్లీట్ అయితే ఆ సినిమాలు కూడా తెర మీదకి రానున్నాయి. అయితే ఈ నేపథ్యంలో ఇతర రాష్ట్రాల నుంచి సినీ కార్మికులను తీసుకొచ్చి షూటింగ్స్ పూర్తి చేస్తున్నారు. ఒకవైపు పీపుల్స్ మీడియా కూడా లీగల్ నోటీసులు జారీ చేసింది. ఫర్దర్గా ఆ నోటీసులకి మేము రిప్లై ఇస్తాము, మాకు నగదును కూడా వాళ్ళు చెల్లించవలసి ఉంది, కానీ మాకు నోటీసులు ఇచ్చి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు, ఎక్కడా కూడా మేము వెనక్కి తగ్గేదే లేదు, 30% చెల్లిస్తేనే మేము విధులు నిర్వర్తిస్తాము అని చెప్తున్నారు. కొన్ని సినిమాలకి 30% చెల్లించినటువంటి వాళ్ళ షూటింగ్స్కి మేము హాజరవుతున్నాము, పని చేస్తున్నాము. మొదటి నుంచి
సినిమా తీసే దగ్గర నుంచి సినిమా పూర్తయిపోయి రిలీజ్ అయ్యేంత వరకు కూడా ప్రతి చోట మా బాధ్యత ఎక్కువగా ఉంటుంది, మా పనే ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మమ్మల్ని గుర్తించాలి అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది సౌమ్య. రైట్ సుజాత, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.